నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాహుల్ గాంధీ కాంగ్రెస్ ను మాత్రమే కాకుండా మొత్తంగా ప్రతిపక్షాన్నే బలహీనపరుస్తున్నారు. రాష్ట్రానికో విధానం, గంటకో మాటతో రాహుల్ తీరు ఎవ్వరికీ అంతుచిక్కడం లేదు. ఒకవైపు జాతీయ స్థాయిలో ఇండీ కూటమి కట్టిన రాహుల్ గాంధీ రాష్ట్రాల ఎన్నికల్లో మిత్రపక్షాలపైనే తొడగొడుతూ బీజేపీకి పరోక్షంగా సహకారం అందిస్తున్నారు. ఏదోలాగా మిత్రపక్షాలతో కాంప్రమైజ్ కాకుండా కూటమికి విలువ లేకుండా చేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి కాంగ్రెస్ సరైన ప్రత్యర్థి కాదని తెలిసి వాస్తవ బలంపై సరైన అంచనా లేకుండా గందరగోళ విధానాలతో మిత్రులకు చిక్కులు తెచ్చిపెడుతున్నారు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా సరైన ప్రభావం చూపడం లేదు అనేది పాత మాట. కానీ ఇప్పుడు రాజకీయంగానూ తీవ్ర గందరగోళానికి కారణమవుతున్నారు అనేది కొత్త మాట. మొన్నటిదాకా రాహుల్ తీరుతో కాంగ్రెస్ మాత్రమే తలపట్టుకునేది. కానీ ఇప్పుడు మొత్తం ఇండీ కూటమి పక్షాలన్నీ రాహుల్ వైఖరి చూసి అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. రాహుల్ గాంధీ మొన్నటిదాకా బీజేపీపై ఒంటరి పోరాటం చేస్తున్నాము అంటారు. కలిసి రావడం లేదని మిగతా ప్రతిపక్షాల్ని తప్పుపట్టారు. కానీ తీరా ఇండీ కూటమి ఏర్పాటయ్యాక ఆయనే పనిగట్టుకుని మిత్రధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. అసలు రాహుల్ ఎప్పుడే మాట్లాడతారో, ఎప్పుడు ఏ రాగం ఎత్తుకుంటారో తెలియక విపక్షాలన్నీ అయోమయంలో పడిపోతున్నాయి. ఎక్కువ మాట్లాడితే బీజేపీతో పోరాటం కంటే రాహుల్ వైఖరిని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉందని ఇండియా కూటమి పార్టీలన్నీ వాపోతున్నాయి. ఇండీ కూటమి ఏర్పాటు దగ్గర నుంచి జరిగిన రాష్ట్రాల ఎన్నికలు చూస్తే రాహుల్ కొన్ని చోట్ల దగ్గరుండి మరీ మిత్రుల ఓటమికి దారితీశారు. అదేమంటే తమకు గౌరవం ఇవ్వలేదు కాబట్టే విడిగా పోటీ చేయాల్సి వచ్చిందని చెబుతున్నారు. కానీ ఢిల్లీలో దోస్తీ, గల్లీల్లో కుస్తీ ఏంటనే వైఖరిని ఎలా సమర్థించుకుంటారనే ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది. రాహుల్ తీరు కారణంగానే అసలు ఎన్నికల అజెండా లేని రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా తేలికగా గెలుపు ఉట్టి కొడుతోంది. ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికల్లో రాహుల్ తీరు చూస్తే ఆయన ప్రతిపక్షానికి ఎలా సమస్యలు సృష్టిస్తున్నారో తేలికగా అర్థమవుతుంది. బెంగాల్లో మమత, తమిళనాడులో స్టాలిన్ ఇండీ కూటమి భాగస్వాములు. అలాగే కేరళలో విజయన్ కూడా ఇండీ కూటమిలో భాగస్వామే. వీరంతా కలిసి ఇటీవలే పార్లమెంట్లో కలిసికట్టుగా పోరాడి మహిళా రిజర్వేషన్ బిల్లును తిప్పికొట్టి కేంద్రానికి షాక్ ఇచ్చారు. హమ్మయ్య, ప్రతిపక్ష కూటమి ఎట్టకేలకు ఒక్కతాటపైకొచ్చిందని ఆ పార్టీల క్యాడర్ సంబరం కొద్ది రోజులకే ఆవిరైంది. ఇలా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రచారం మొదలైందో లేదో అలా రాహుల్ తనకు మాత్రమే తెలిసిన గందరగోళ విద్యను మరొకసారి బయటకు తీశారు. ఇండీ కూటమిలో భాగస్వామిగా ఉన్న మమత పార్టీ, బీజేపీ ఒకటేనని బెంగాల్లో రాహుల్ చేసిన ప్రచారం చూసి దీదీకి దిమ్మ తిరిగింది. అలాగే కేరళలోనూ రాహుల్ విజయన్పై దుమ్మెత్తిపోశారు. ఇంకా మాట్లాడితే బీజేపీ విమర్శించని కోణాల్లోనూ రాహుల్ మిత్రపక్షాల్ని దులిపేశారు. దీంతో బీజేపీ కూడా తమ మాటలు నమ్మక్కర్లేదు, రాహుల్ మాటలు వినండంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేసేదాకా పరిస్థితి చేదాటిందే. ఫలితాలు ఏమాత్రం అటు ఇటు అయినా దానికి రాహుల్ తీరే కారణమని మిత్రపక్షాలు ముందే హెచ్చరించేదాకా పరిస్థితులు విషమించాయి. అయినా సరే రాహుల్ ఎక్కడా తాను చేసింది పొరపాటనో గ్రహపాటనో ఫీల్ కావడం లేదు. పైగా పొత్తు జాతీయ స్థాయిలో మాత్రమే అని మీరే అన్నారు కదా అని మిత్రుల్ని ఎద్దేవా చేస్తున్నారు. దీంతో రాహుల్ ఇలా చేస్తే ఎలాగని కాంగ్రెస్ పార్టీ కూడా తలపట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాహుల్ మిత్రపక్షాలన్నింటితోనూ ఒకే తీరుగా ఉండడం లేదు. ప్రస్తుతం తమిళనాడు ఎన్నికల్లో ఇష్టం లేకున్నా స్టాలిన్తో కలిసి నడిచిన రాహుల్ బెంగాల్లో మాత్రం మమతకు ఖో చెప్పారు. నిజంగా సీట్లు, పరస్పర గౌరవమే ప్రాతిపదికైతే తమిళనాడులో ఏం దక్కిందని పొత్తు కొనసాగించారో రాహులే చెప్పాలి. కానీ ఆయన మాత్రం ఎవరికీ వివరణలు ఇవ్వరు. తనకు తోచినట్టు చేస్తూ మీ చావు మీరు చావండని మిత్రుల్ని గాలి కొదిలేస్తున్నారు. ఓవైపు బెంగాల్లో బీజేపీ, మమత మధ్య గట్టి పోటీ నెలకొందని తెలిసి కూడా కాంగ్రెస్ విడిగా పోటీ చేయడం ఏంటని టీఎంసీ నిలదీసింది. 1% ఓటు కూడా కీలకమే అయిన స్థితిలో రాహుల్ వేరు కుంపటితో కొన్ని ఓట్లు చీల్చినా తమ పుట్టి మునగదని గ్యారంటీ ఏంటని ప్రశ్నించింది. కానీ రాహుల్ మాత్రం ఎప్పట్లాగే ఈ దుస్థితికి మీరే కారణమని తేల్చి చెప్పేశారు. ఇక కేరళ విషయానికొస్తే అక్కడ వామపక్షాలతో చారిత్రక వైరాన్ని దృష్టిలో పెట్టుకున్న రాహుల్ ప్రస్తుత ఇండీ కూటమికి తిలోదకాలిచ్చేశారు. అదేమంటే కేరళలో తామే చాలా బలంగా ఉన్నామని లెక్చర్ దంచారు. ఇక్కడ బలబలాల సంగతి పక్కన పెడితే బీజేపీ వ్యతిరేక పోరాటం అంటూ ఒకటి ఉందని రాహుల్కి గుర్తుందా అనేది అసలు ప్రశ్న. ఇండీ కూటమి అసలు లక్ష్యమే బీటలు వారేలా ప్రవర్తిస్తున్న రాహుల్ తలాతోకాలేని విధానాలతో ప్రతిపక్షాల్ని హోల్సేల్గా బలహీనపరుస్తున్నారు అనడంలో సందేహం లేదు. రాహుల్ తీరు ఇదేదో కొత్తగా బయటపడింది కాదు. గతంలో హర్యానా, ఢిల్లీ ఎన్నికల్లోనూ ఆప్కు ఇలాగే షాక్ ఇచ్చారు రాహుల్. ఢిల్లీ ఎన్నికల్లో అయితే ఎట్టి పరిస్థితుల్లో కేజ్రీవాల్ అధికారంలోకి రాకూడదు అన్నంత కసిగా ప్రచారం చేశారు. పనిలో పనిగా తమను గద్దెదించే కేజ్రీవాల్ రాజకీయంగా ఎదిగారని పాత గాయాన్ని తట్టిలేపారు.
పాత విషయాలన్నీ ఇంత గుర్తుపెట్టుకున్న రాహుల్ ప్రస్తుతం కేజ్రీవాల్ బలహీనపడితే ఇండీ కూటమికి ఎదురుదెబ్బ అనే వాస్తవాన్ని విస్మరించారు. దీంతో ఢిల్లీ ఇండీ కూటమి చేజారిందే. ఆ తర్వాత హర్యానాలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ ఆప్తో పంతానికి పోయి సీట్ల సర్దుబాటులో చిక్కుముడి వేసింది కాంగ్రెస్. దీంతో అక్కడ కూడా ప్రత్యర్థి నెత్తిన పాలు పోసినట్లయింది. ఇక యూపీ ఎన్నికల్లో రాహుల్ తీరుపై సాక్షాత్తు మిత్రుడు అఖిలేష్ యాదవ్ విరుచుకుపడ్డారు. కూటమి పేరు చెబుతూ మిత్రధర్మాన్ని పాటించకపోతే ఎలాగని అఖిలేష్ నిలదీసినా రాహుల్ షరా మామూలుగా బదులు చెప్పలేదు. చివరకు ఫలితాలు చూస్తే అఖిలేష్ చెప్పినట్టుగా మిత్రధర్మం పనిచేయక బీజేపీకి అధికారం దక్కిందే. దీంతో ఇప్పటికే రాహుల్ను అపహాస్యం చేస్తున్న బీజేపీకి మరింత పదునైన ఆయుధం చిక్కినట్లయింది. రాహుల్ ఉండగా తమకు అధికారంపై బెంగలేదని పదే పదే చెబుతున్న కమలనాథులు అసలు ఇండీ కూటమి ఉనికే ప్రశ్నార్థకమైందని ప్రతి రాష్ట్రంలో చెడుగుడాడుకుంటున్నారు. ఈ విషయాన్ని లైట్ తీసుకుంటే పుట్టి మునుగుతుందని మిత్రులు మొత్తుకుంటున్నా రాహుల్ మాత్రం రాష్ట్రానికో విధానంతో చేజేతులా కూటమిని కూలదోసేలా కనిపిస్తున్నారు. నాకు అవసరమైతే కూటమి, లేకపోతే వేరుకుంపటి అనే తీరుతో మిత్రులు కూడా విసిగిపోతున్నారు. రాహుల్ వైఖరి ఇలాగే ఉంటే అసలు వచ్చే ఎన్నికల నాటికి కూటమి సీట్ల సర్దుబాటు కొలిక్కొస్తుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగలనుందే. ఇప్పటికే రాహుల్కు జాతీయ స్థాయిలో విధానాల విషయంలో నిలకడ లేదని, ప్రచారంలోనూ నాన్ సింక్ అంశాలు ప్రస్తావిస్తూ ఉంటారు అనే గొప్ప పేరుంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పదే పదే రాఫెల్ జపం చేసిన ఫలితం దక్కని రాహుల్ ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి సంబంధం లేని అదానీ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రాహుల్ ప్రచారం కారణంగా సీరియస్నెస్ పోతుందని స్థానిక నేతలు క్యాడర్ తలపట్టుకుంటున్న దుస్థితి. ఎక్కడైనా అగ్రనేతలు ప్రచారానికి వస్తే బాగుంటుందని నేతలు కోరుకుంటారు. కానీ కాంగ్రెస్తో పాటు ఆ పార్టీ మిత్రులు మాత్రం రాహుల్ ఎంత తక్కువ ప్రచారం చేస్తే అంత మంచిదని ఫిక్స్ అవుతున్నారు. అలా ఫిక్స్ అయ్యేలా తన విధానాలు, ప్రసంగాలతో భయపెడుతున్నారు రాహుల్. దేశంలో బీజేపీకి కాంగ్రెస్ పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కాదని రాహుల్కి తెలుసు. అందుకే జాతీయ స్థాయిలో ఇండీ కూటమి కట్టారు. అలాగని కూటమి ధర్మానికి కట్టుబడకుండా మిత్రులకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. దేశంలో ప్రస్తుతం బీజేపీ బలమైన శక్తిగా ఉంది. మోడీ వరుసగా మూడోసారి ప్రధానిగా కొనసాగుతున్నారు. బీజేపీకి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పేరుకి ప్రత్యామ్నాయంగా ఉన్న దేశవ్యాప్తంగా కాషాయ పార్టీని ఢీకొట్టే శక్తి కానీ, సత్తా కానీ కాంగ్రెస్కి లేవు. కానీ ఈ విషయం తెలుసుకోవడానికి రాహుల్కు 10 ఏళ్లు పట్టింది. చివరకు నానా తంటాలు పడి ఇండీ కూటమిని సాకారం చేశారు. అప్పటికీ రాహుల్ నాయకత్వానికి తాము ఒప్పుకునేది లేదని దీదీ లాంటి నేతలు కుండబద్దలు కొట్టారు. కూటమిలో కాంగ్రెస్ భాగస్వామి మాత్రమే, నాయకత్వం వహించే పార్టీ కాదని తేల్చేశారు. అయినా సరే సర్దుకుని లోక్సభ ఎన్నికల్లో కూటమి పార్టీలతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసిన రాహుల్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్ష హోదాని సాధించింది. దీంతో రాహుల్ ప్రధాన ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉంది. కానీ కూటమి కట్టి అసలు లక్ష్యాన్ని రాహుల్ పదే పదే మర్చిపోతున్నారు. అంతటితో ఆగితే పర్లేదు, కానీ కాంగ్రెస్ వాస్తవ బలాన్ని కూడా తప్పుగా అంచనా వేస్తూ తాను గందరగోళంలో పడిపోయి కూటమిని అయోమయంలోకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో పరిగణలోకి తీసుకుంటే బెంగాల్లో కాంగ్రెస్ బలం నామమాత్రం. కానీ ఇండీ కూటమి భాగస్వామి టీఎంసీ మాత్రం చాలా బలంగా ఉంది. కానీ ఆ పార్టీని ఎలాగైనా గద్దెదించాలని బీజేపీ చూస్తోంది. అలాంటప్పుడు మిత్రుడుగా రాహుల్ ఏం చేయాలి? తన శక్తి మేరకు మిత్రపక్షానికి మద్దతునిచ్చి బీజేపీని నిలువరించే ప్రయత్నం చేయాలి. కానీ ఆయన ఏం చేశారు? బెంగాల్ వెళ్లి మమతపై దుమ్మెత్తిపోశారు. ఇక్కడ మమతపై ప్రత్యర్థి పార్టీ బీజేపీ విమర్శలు చేయడానికి, మిత్రుడుగా ఉన్న రాహుల్ దండెత్తడానికి చాలా తేడా ఉంది. కానీ ఆ విషయాన్ని పూర్తిగా విస్మరించిన రాహుల్ కూటమికి గండి కొట్టే పని చేశారు. మమత అధికారం కోల్పోతే అది అంతిమంగా కూటమికి నష్టం అనే దూర ఆలోచన చేయలేకపోయారు. కూటమి అనే దాని గురించి కానీ, పొత్తు గురించి కానీ ఆలోచన లేకుండా బెంగాల్లో ఎవరు గెలిస్తే నాకేంటి అనే ధోరణితో ముందుకెళ్లారు. ఇక అంతకంటే ముందు పొత్తు పేరుతో రాహుల్ నడిపిన ప్రహసనం అంతా ఇంత కాదు. తనకు బలం లేదని తెలిసి శక్తికి మించిన సీట్లు అడిగి మమత నో చెప్పేలా ప్రేరేపించారు. అదేమంటే మిత్రులకు కనీసం గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. అటు మమత మాత్రం కూటమి అసలు లక్ష్యాన్ని గుర్తు చేస్తూ బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చేలా సీట్ల సర్దుబాటు చెయ్యమని అడగకూడదని హితవు చెప్పారు. కానీ తాను పట్టిన కుందేటికి 3 కాళ్ళు అన్నట్టుగా రాహుల్ వ్యవహరించారు. ఇది అంతిమంగా ఎలాంటి ఫలితానికి దారి తీస్తుంది అనేది చూడాల్సి ఉంది. ఇక తమిళనాడులోనూ కాంగ్రెస్ బలం నామమాత్రమే. అక్కడ కూడా స్టాలిన్ దగ్గర రాహుల్ అతిగా బేరం చేశారు. కానీ ఇలా అయితే అసలు పొత్తే వద్దని స్టాలిన్ తేల్చి చెప్పడంతో చేసేదేం లేక ఇచ్చినన్ని సీట్లు తీసుకుని మిత్రపక్షంగా ఉన్నారు. కానీ మిత్రపక్షంగా రాహుల్ పూర్తిగా స్టాలిన్కి అండగా నిలబడ్డారా లేదా అనే దానికి తమిళనాడులో విలువ లేదు. కాబట్టి డీఎంకే బతికిపోయిందనే జోకులు పేలుతున్నాయి.
ఇప్పుడే కాదు, గతంలోనూ కాంగ్రెసే తమను పనికట్టుకుని ఓడించిందని మిత్రపక్షాలు మొత్తుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ రాహుల్ మాత్రం గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకోకపోగా అవే తప్పులు పునరావృతం చేస్తున్నారు. దీంతో రాహుల్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక మిత్రులంతా తల పట్టుకుంటున్నారు. కూటమి ఏర్పాటైన మొదట్లో మిత్రులు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నా తాము సహిస్తున్నామని ఇదే రాహుల్ గాంధీ డైలాగులు చెప్పారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయనే చేజేతులా కూటమిని బలహీనపరిచేలా వ్యవహరిస్తూ అస్పష్టమైన విధానాలతో పిచ్చి నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఓ తలతిక్క నిర్ణయం తీసుకోవడం, దానికి మరొక అర్థం పర్థం లేని సమర్థింపు వెతుక్కోవడం రాహుల్కి అలవాటుగా మారిపోయింది. అంతిమంగా కింద పడ్డా తనదే పై చెయ్యి అనే తీరుతో సొంత పార్టీని కూడా నలుగురిలో నవ్వులాటకు గురి చేస్తున్నారు. వరుస ఓటముల తర్వాత ఏ పార్టీలో అయినా కసి పెరుగుతుంది, ఏ నాయకుడిలో అయినా పట్టుదల వస్తుంది. కానీ రాహుల్ మాత్రం స్వీయ తప్పిదాలతో ఓడిపోతున్నా మళ్లీ అంతకు మించిన తప్పులు అంతే ఉత్సాహంతో చేస్తూ మిత్రులతో పాటు సొంత పార్టీ నేతల్ని అవాక్కయ్యేలా చేస్తున్నారు. రాహుల్ ధోరణేంటో తమకే అంతుపట్టడం లేదని 24 గంటల్లో ఆయన వెన్నంటి ఉండే నేతలే అంతర్గత సంభాషణల్లో ఆవేదన వ్యక్తం చేస్తున్న దుస్థితి. రాహుల్కు తెలీదు, ఎవరైనా చెప్పినా వినరని సీనియర్లు ఎప్పుడో చెప్పేశారు. కానీ పైకి మాత్రం కార్యకర్తల వాదన కూడా వింటున్నట్టుగా పోచిచ్చే రాహుల్ తీరా రంగంలోకి దిగాక తన అసలు రంగును బయటపెడుతూ అదే తమాషా చేస్తున్నారు. బీజేపీని ఎదుర్కొనే ముందు సొంత పార్టీని సంస్కరించుకోవాలి, బలాబలాలపై కొత్తగా అంచనాలు వేసుకోవాలి అనే హితవును రాహుల్ ఏనాడు చెవికెక్కించుకోలేదు. పైగా అంతో ఇంతో బలమున్న రాష్ట్రాలను, అసలు ఉనికే లేని రాష్ట్రాలను ఒకే ఘాటాన కడుతున్నారు. రాహుల్కు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక కాంగ్రెస్ నేతలు, ఇండీ కూటమి మిత్రులు తలలు పట్టుకుంటున్నారు. అదేమంటే రాహుల్ దగ్గర కొన్ని స్టాక్ డైలాగులు రెడీగా ఉంటాయి. కాంగ్రెస్ గతకాలపు ఘన చరిత్రలో తనకు తెలిసిన కొన్ని విషయాలు పదే పదే వల్లవేస్తారు. మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండంటూ విసిగిస్తారు. అంతేకాని ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా మాట్లాడరు, వ్యూహరచన చెయ్యరు. దీంతో బీజేపీకి కాకల కార్యం కాంగ్రెస్సే చేసినట్టుగా ఉంటోందని మిత్రులు ఈసడిస్తున్నారు. ప్రస్తుతం రాజకీయం చాలా మారిపోయింది, కానీ రాహుల్ మాత్రం ఏమీ మారడం లేదు. రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు అలాగే ఉంటున్నారని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒకే తీరుగా ఉంటున్న రాహుల్ విధానాల విషయంలో మాత్రం తీవ్ర గందరగోళాన్ని ప్రదర్శిస్తున్నారు. నేతలేం చెయ్యాలో, క్యాడర్ ఎలా పోరాడాలో చెప్పే రాహుల్ తానేం చెయ్యాలో మాత్రం ఎక్కడా స్పష్టత తెచ్చుకునే ప్రయత్నం చేయడం లేదు. పైగా రోజుకి మరింత కన్ఫ్యూజన్ మాస్టర్గా పేరు తెచ్చుకుంటున్నారు. అటువైపు మోడీ, అమిత్ షా ఏ స్థాయికైనా వెళ్లి యుద్ధం చేయగలరు. కానీ ఇటువైపు రాహుల్ మాత్రం రోజుకో విధానం, గంటకో మాటతో వారి ముందు నిలబడలేక తేలిపోతున్నారు. తనతో పాటు మిత్రుల్ని కూడా నిండా ముంచేస్తారనే భయాలకు తావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష శిబిరానికి నాయకత్వం వహించాలని ఉబలాట పడుతున్న రాహుల్ తన వైఖరితో మాత్రం ఊసరవేలుని మించి రంగులు మారుస్తున్నారు. ఓవైపు అధికారంపై ఆశ లేదంటారు, మరోవైపు రాష్ట్రంలో కొన్ని సీట్ల కోసం మిత్రులతో తగువ పెట్టుకుంటారు. రాహుల్ మాటల్లో ఒకదానితో మరొకదానికి పొంతన లేదని మొన్నటిదాకా బీజేపీ మాత్రమే అనేది ఇప్పుడు మిత్రులు అంటున్న పరిస్థితే. ఇంకా చెప్పాలంటే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తుల గురించి ఢిల్లీలో ఒక మాట, ఆ రాష్ట్రానికి వెళ్ళినప్పుడు మరొక మాట చెప్పిన చరిత్ర కూడా రాహుల్కుందే. మొన్నటి బీహార్ ఎన్నికలే ఇందుకు పెద్ద నిదర్శనం. అక్కడ పేరుకు తేజస్వితో పొత్తు పెట్టుకున్న సీట్ల సర్దుబాటును త్వరగా తేల్చకుండా చివరిదాకా నాంచారు రాహుల్. చివరకు తేజస్వి ఢిల్లీ వచ్చినా కూడా సీట్ల సర్దుబాటు ఒక్కొలిక్కి రాలేదు. అంతా అయిపోయింది అన్నాక కూడా కొన్ని సీట్లలో ఆర్జేడీపై స్నేహపూర్వక పోటీకి కాంగ్రెస్ సిద్ధం కావడం ఇండీ కూటమికి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వారిని ఉపసంహరించుకునేలా చేయడానికి తేజస్వి నానా పాట్లు పడ్డారు. అయినా సరే కొందరు ససేమిరా అనడంతో ఆ మేరకు నష్టం తప్పలేదు. ఇదంతా రాహుల్ చలవేనని తేజస్వి అనుకుంటే అదైన తప్పు కాదు. కాంగ్రెస్ ప్రస్తుత దుస్థితిని జీర్ణించుకోలేకపోవడమే రాహుల్ అసలు సమస్య అనే అంచనాలున్నాయి. ఆ అసహనంతోనే ఆయన నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ తోచినట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. రాహుల్ ఎంతసేపు కాంగ్రెస్ పాత ఘనతల గురించే మాట్లాడతారు, కానీ తాను రంగంలోకి దిగిన తర్వాత ఏ రాష్ట్రంలో పార్టీ బలం పెరిగింది, ఎక్కడ తగ్గింది అనే విషయాన్ని మాత్రం పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రాహుల్ మాట్లాడే తీరు చూస్తే తాము ప్రతిపక్షంలో ఉన్నామా, అధికారంలో ఉన్నామా అనే అనుమానం వస్తుందని కాంగ్రెస్ నేతలే వాపోయే దుస్థితి. రాహుల్ కేంద్రంగా రాజకీయం చేస్తున్న కాంగ్రెస్ ఆయన తీరుతో తల కొట్టేసినట్టుగా ఉంటోంది. ఓవైపు విపక్ష కూటమి నేతగా ఆయన్ని ప్రొజెక్ట్ చేయాలని తాము చూస్తూ ఉంటే, రాహుల్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే తీరుగా రాష్ట్రానికి ఒక విధానం అవలంబించడం ఆ పార్టీకి షాక్ ఇస్తోంది. కొన్నాళ్లు ఇండీ కూటమిలో కొన్ని పార్టీలు కూడా రాహుల్ను పెద్దన్నగా గౌరవించాలనే భావనతో ఉన్నాయి.
కానీ రోజురోజుకి రాహుల్ ప్రదర్శిస్తున్న రాజకీయ ఊసరవిల్లి నైజం వాటికి కూడా చిరాకు తెప్పిస్తోంది. అంతకుముందు వేర్వేరు ఓటు బ్యాంకులున్న పార్టీలన్నింటినీ ఒక వేదికపైకి తెచ్చి వాటిని ఉమ్మడి ఓటు బ్యాంకు ఏర్పడేలా చేసింది రాహులే. మళ్ళీ ఆయనే పనిగట్టుకుని పరస్పర పోటీని ప్రోత్సహిస్తూ విపక్షాల ఓటు బ్యాంకుకు తూట్లు పొడుస్తున్నారు. ఇది ప్రత్యక్షంగా మిత్రులకు నష్టం చేస్తుంటే పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తోంది. ఈ మధ్య రాహుల్ తనకి సడన్ గా జ్ఞానోదయం అయినట్టుగా కూడా మాట్లాడారు. గతంలో తెలుసో తెలియకో కొన్ని తప్పులు జరిగాయని, కానీ ఇకపై అలా జరగదని భరోసానిచ్చారు. అది నమ్మిన కాంగ్రెస్ శ్రేణులకు ఆ తర్వాత రాహుల్ తీరు చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. ఇక్కడ కాసేపు కాంగ్రెస్ సంగతి పక్కన పెట్టి మళ్ళీ కూటమి దగ్గరకు వద్దాం. ఏ కూటమి నిలబడాలన్నా నమ్మకమే ప్రధానం. కానీ రాహుల్ అయోమయ విధానాలతో ఆ నమ్మకమే లేకుండా పోతోంది. దీంతో ఏ క్షణం ఏ మిత్రుడికి కోపం వస్తుందో, అది అంతిమంగా ఎవరి పుట్టి ముంచుతుందో అని కూటమి పార్టీలన్నీ గుబులుగా ఉంటున్నాయి. ఎక్కడైనా ప్రతిపక్ష నేత ప్రచారానికి వస్తే బాగుంటుందని కోరుకోవడం అరుదు. కానీ రాహుల్ వైఖరి పుణ్యమా అని బీజేపీ మాత్రం అదే కోరుకుంటోంది. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ నేతలు బహిరంగంగా చెబుతున్న మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. మోడీ ప్రచారం లేకపోయినా రాహుల్ ప్రచారం ఉంటే అదే 10,000 అంటారు కమలనాథులు. అంతేకాదు ఏ రాష్ట్రంలో అయినా గెలుపుపై చిన్న అనుమానం కలిగినా రాహుల్ ఒక్కసారి వస్తే అది పటాపంచలై గెలుపుపై ధీమా పెరిగిపోతుందని కూడా నమ్మకంగా చెబుతారు. ఇలా తన ప్రచారంతో ప్రత్యర్థికి ఎక్కడా లేని విశ్వాసాన్నిస్తున్న రాహుల్ సొంత పార్టీకి నమ్ముకున్న మిత్రులకు మాత్రం భరోసా ఇవ్వకపోగా ఏదో రకంగా తిరగాసు పడుతున్నారు. ఇలాగైతే ఎలాగని కొందరు మిత్రులు రాహుల్ని వ్యక్తిగతంగా కలిసి చెప్పినా ఇప్పటికింతే, మరొకసారి అలా జరగదులే అని ఉత్తుత్తి మాటలు చెబుతారు. కానీ మళ్లీ మరో చోట ఎన్నికలొస్తాయి. అక్కడ మళ్లీ సరికొత్త విధానాన్ని తెరపైకి తెస్తారు రాహుల్. చివరకు రాహుల్ కి చెప్పడం అనవసరమని, ఆయన తీరుకు అనుగుణంగా మనమే మారాలని కొందరు మిత్రులు ఫిక్స్ అయిపోయారు. రాహుల్ గందరగోళ వైఖరి గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత అవుతుంది. 10 ఏళ్లు కష్టపడి కూటమి కట్టిన రాహుల్ ఒక్కో రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక్కో మిత్రుడిని దూరం చేసుకుంటూ వచ్చారు. ఢిల్లీలో ఆప్ని, యూపీలో ఎస్పీని దూరం చేసుకున్న రాహుల్ ఇప్పుడు బెంగాల్లో మమతను దూరం చేసుకున్నారు. చివరకు కేరళలో లెఫ్ట్ కూడా ఖో చెప్పారు. రాహుల్ ప్రస్తుత తీరుతో మళ్లీ పార్లమెంట్లో విపక్షాలు ఏకతాటిపైకి వస్తాయా అంటే సందేహమే అనే పరిస్థితి. మొత్తం మీద రాహుల్ తన గందరగోళాన్ని పార్టీకి కూటమికి హోల్సేల్గా అంటగడుతున్నారు అనడంలో సందేహమే లేదు. రాహుల్ వైఖరి చూసి విసిగిపోతున్న మిత్రులు ఏం చేస్తే ఈయన మారతారనే ఆలోచన కూడా వదిలేసి, ఆయన అలా వదిలేసి మన సంగతి మనం చూసుకుందాం అనుకుంటే మొదటికే మోసం వచ్చే పరిస్థితి. అలా జరగకూడదని కాంగ్రెస్ బలంగా కోరుకుంటున్నా రాహుల్ తీరు గుర్తొచ్చినప్పుడల్లా బలవంతపు సంస్కారం ఎంతకాలం నడుస్తుందనే అనుమానం వచ్చి దిగాలు పడుతోంది. ఇక కాసేపు రాజకీయం వదిలేసి పార్లమెంట్లో రాహుల్ తీరు గురించి మాట్లాడుకుంటే అక్కడ అంతే. అంతలోనే ప్రధాని మోడీపై బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడే రాహుల్ మళ్లీ 4 రోజుల పాటు మౌనాన్ని ఆశ్రయిస్తారు. ఓవైపు ఇండియా కూటమి అంతా ఓ మాట అనుకుని బీజేపీపై ఎదురుదాడి చేస్తూ ఉంటే రాహుల్ మాత్రం హఠాత్తుగా తేడాగా మాట్లాడి సొంత పక్షానికే షాక్ ఇస్తారు. ఇలా రాహుల్ తీరు ఇంతింత కాదయా అని కాంగ్రెస్ పార్టీ కూటమి మిత్రులు ప్రస్తుతానికి సరిపెట్టుకుంటున్నారు. కానీ కొందరు మిత్రులు మాత్రం రాహుల్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ ఓటమే లక్ష్యం అని చెప్పే రాహుల్ సొంతంగా ఆ పని చేయకపోగా చివరకు ఆ పనిలో ఉన్న మిత్రుల ముందరి కాళ్లకు బంధాలు వేసేలా ప్రవర్తించడం ఎవరికీ నచ్చడం లేదు. రాహుల్ ఇదే తీరుగా రాష్ట్రానికో విధానంతో తలాతోకలేని నిర్ణయాలతో రాజకీయాల్లో కొనసాగితే ఇక ప్రత్యర్థుల విజయం కోసం పెద్దగా కష్టపడాల్సిన పనే ఉండదు అనడంలో సందేహం లేదు.